ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము 6-7 అధ్యాయాలు. ఈ మొత్తం 6వ స్కందంలోని 7వ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వృత్తాసురుని సంహరించిన తరువాత ఇంద్రునికి పట్టిన గతి గురించి వ్యాస మహర్షి చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. రాజు జనమేజయుడు వ్యాస మహర్షిని అడుగుతున్నాడు, పితామహ, వృత్తిని వధించిన తరువాత ఇంద్రునికి ఏం గతి పట్టింది? తరువాత అతడు దుఃఖములనే అనుభవిస్తున్నాడా, లేక సుఖములందు అవకాశము సులభమయ్యిందా? దయచేసి ఈ ప్రసంగాన్ని మాకు వివరించండి అని అడుగుతాడు. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు, గొప్ప భాగ్యశాలి తాను చేసిన శుభాశుభ కర్మఫలాల్ని ప్రాణి తప్పక అనుభవించి తీరాలి. ఈ నియమము దేవతలకు, దానవులకు, మానవులకు అందరికీ వర్తిస్తుంది. బలవంతుడైనా బలహీనుడైనా ఎవరైనా కావచ్చు. ఏ చిన్న పెద్ద కార్యము చేసినా దాని ఫలము అనుభవించుట సర్వదా అనివార్యమవుతుంది. మంచిగా ఉన్నప్పుడు అందరూ కూడా తనవారగుతారు. దైవము ప్రతికూలించినప్పుడు ఎవ్వరు కూడా మనకు సహాయకులు కారు. దుర్భాగ్యము ప్రాప్తించినప్పుడు తల్లిదండ్రులు, సోదరులు, భార్య, సేవకులు, మిత్రులు, పుత్రులు వీళ్ళల్లో ఎవరి ద్వారా కూడా ఏ సహాయము లభించదు. కర్తయే పాపపుణ్య ఫలములను అనుభవించాలని సర్వదా సిద్ధమవుతుంది. వృత్తుడు సంహరించబడగా అందరూ కూడా తమ తమ నిలయాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్రుని తేజస్సు ఎంతో క్షీణించి ఉన్నది. ఈ ఇంద్రుడు బ్రహ్మఘాతి. దేవతలందరూ కూడా అతన్ని నిందిస్తూ ఉన్నారు. ప్రతిజ్ఞతోటి సత్యవచనములతో కట్టుబడి కూడా తనకు నమ్మకస్తుడైన మిత్రుడైన మనుషుని ప్రాణహరణానికి ఉద్యమించేవాడు ఎవరూ ఉండరు. ఈ మాటలు దేవతల సమూహములందు, దివ్య ఉపవనములయందు, గంధర్వ గోష్ఠియందు సర్వత్రా విస్తృతముగా వ్యాపించి ఉన్నాయి. వృత్తిని వధించాలనే కోరికతో ఇంద్రుడు ఈ దుష్కర్మకు పాల్పడ్డాడని అందరూ చెప్పుకుంటున్నారు. తన కీర్తి నశింపచేసే రకరకముల మాటలను ఇంద్రుడు వింటున్నాడు. ఈ జగత్తులో కీర్తి నశించిన వ్యక్తి యొక్క కలుషిత జీవనము ధిక్కరింపబడుతుంది. అట్టి వ్యక్తి త్రోవలో పోతున్నచో అతన్ని చూసి శత్రువులు నవ్వుతారు. ఇంద్రద్యుమ్నుడు రాజర్షి. అతడే పాపములు చెయ్యలేదు, కానీ కీర్తి నశించిపోవటం వలన అతనిని కూడా స్వర్గము నుండి వెడలగొట్టారు. అట్లాంటప్పుడు స్వయముగా పాపకర్మ చేస్తే ఎట్టి గతి పడుతుంది? రాజగు యయాతిని కూడా అతని అపరాధమునకు స్వర్గము నుండి బహిష్కృతిని చేశారు. అట్లాగే ఒక రాజు 18 జన్మల వరకు కర్కట యోనిలో ఉండవలసి వచ్చింది. సమస్త సిద్ధులు తన భవనమున ఉన్నప్పటికీ ఇంద్రుని మనస్సునకు శాంతి లేదు. వారు ఇంకా సభయందు కూర్చొనుట కూడా జరగలేదు. వారు భయముతో నిట్టూరుస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మూర్ఛపోతూ ఉన్నాడు. ఈ స్థితిని చూసి ఇంద్రాణి ఇట్లా పలుకుతున్నది, ప్రభు, మీ భయంకర శత్రువు సంహరించబడ్డాడు కదా, మీరెందుకు ఇంత భయభీతులవుతున్నారు? భయంకరమైన శత్రువును చంపివేశారు కదా. శత్రువును జయించిన స్వామి ఏ చింత మిమ్మల్ని ఆరాటపడేట్లు చేస్తున్నది? లోకేశ్వర, మీరు ఒక సాధారణ ప్రాణిలాగా దీర్ఘమైన నిట్టూర్పులు వదులుతున్నారు. ఎప్పుడు కూడా ఆలోచనలతో మునిగి ఉంటున్నారు. మీరు ఇంత చింతించడానికి బలమైన శత్రువులెవ్వరూ లేరు కదా. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, దేవి, బలవంతుడైన శత్రువు నా ఎదుట ప్రస్తుతం ఎవ్వరూ లేనప్పటికీ బ్రహ్మహత్య దోషము నన్ను వెంటాడుతున్నది. ఆ భయముతో ఇంటి యందు కూడా సుఖము కానీ శాంతి కానీ లేదు. నందనవన విహారము కూడా నాకు సంతోషమును కలిగించుటలేదు. అమృతము కానీ దేవప్రసాదము కానీ నాకు ఆనందమును చేకూర్చుటలేదు. గంధర్వుల గానములు, అప్సరల నృత్యములు కూడా నాకు సుఖప్రదముగా తోచుటలేదు. నీ వంటి సహధర్మిని మిగతా అనేక దేవాంగనలు కూడా నన్ను సుఖపెట్టలేకపోతున్నారు. కామధేనువు, కల్పవృక్షము కూడా నన్ను సంతోషింపచేయుటలేదు. నేను ఏమి చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? ఎక్కడికి వెళ్తే నాకు శుభమవుతుంది?
ప్రియురాలా, ఈ చింతతోటి బాధపడుతున్న కారణమున నా అంతఃకరణమునందు అగ్ని రగులుకుంటున్నది. వ్యాస మహర్షి చెప్తున్నాడు. రాజా, అత్యంత అల్లజడికి లోనైన సతీదేవి ఆ మాటలు విన్నది. ఇంద్రుడు ఇంటి నుండి బయటపడి మానస సరోవరానికి చేరుకున్నాడు. భయముతో అతని గుండెలు అదురుతున్నాయి. శోకము వలన శక్తి క్షీణించింది. ఆ ఉత్తమ సరోవరమునందు ప్రవేశించి అతడు కమలనాళమునందు దాగాడు. అప్పుడు ఇంద్రునికి ఏం చెయ్యాలో బోధపట్టం లేదు. గృణిత కర్మ చేసేవారి ప్రతిష్ట నష్టమవుతుంది. అతడు జలమునందు దాగి కాలము గడుపుతున్నాడు. అతనికచ్చట సహాయకులెవరూ లేరు. చింతతోటి వ్యాకులత అధికమవుతున్నది. ఇంద్రియములు క్షోభకు గురవుతున్నాయి. రాజా, బ్రహ్మహత్య భయమునకు దుఃఖితుడైన ఇంద్రుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతల మనస్సులు చింతయందు సంలగ్నమయ్యాయి. అనేక విధములైన ఉపద్రవములు కలుగుతున్నాయి. ఉపద్రవములతో నిండిన సకల జగత్తుకు శాసకుడెవరునూ లేరు. మేఘములు వర్షించుట ఆపివేశాయి. పృథివీ యందు ధాన్యమును పండించు శక్తి లేకుండా ఉన్నది. నదీధారలు అస్తవ్యస్తమయ్యాయి. చెరువులలో నీరు లేకుండా ఉన్నాయి. ఈ విధంగా అరాచకము వ్యాపించిపోయింది. దేవతలు మునులు పరస్పరము ఆలోచించి నహుషుని ఇంద్ర పదవి యందు నియమించారు. భారత, నహుషుడు ధర్మాత్ముడైనప్పటికీ ఇంద్ర పదవిని అధిష్ఠించిన తరువాత అతని మనస్సులో రాజస వృత్తి ఉత్పన్నమైంది. దాని ఫలితముగా అతడు విషయములందు ఆసక్తుడయ్యాడు. ఒకనాటి విషయము. సచీదేవి గుణములను విని నహుషుని మనస్సులో ఆమెను పొందాలి అనే కోరిక ఉద్భవించింది. అందువల్ల అతడు ఋషులతో ఇలా పలుకుతున్నాడు. నా దగ్గరకు ఇంద్రాణి ఎందుకు రావటం లేదు? దేవతలారా, మీరందరూ కలిసే నాకు దేవేంద్ర పదవిని ఇచ్చారు. కాబట్టి నన్ను సేవించడానికి సచీదేవిని కూడా ఇక్కడికి పంపాలి. నేను మీకందరికీ ఇంద్రుడిని. ఇప్పుడు దేవతలు మునులు సమగ్రముగా ఆలోచించి నాకు ప్రియమైన ఈ కార్యాన్ని చెయ్యండి. సంపూర్ణ లోకమునందు నాకు అధికారం ఉన్నది. కాబట్టి నన్ను సంతోషపెట్టడానికి సచీదేవి వెంటనే నా భవనమునకు రావాలి. నహుషుని ఈ కలుషితములైన మాటలు విని దేవతలు ఋషుల మనస్సులందు బాధ కలిగింది. దానివలన వారి చిత్తములందు అలజడి ప్రారంభమయ్యింది. వారు ఇంద్రాణి దగ్గరకు వెళ్ళి తల వంచి ఇలా పలుకుతున్నారు. ఇంద్రాణి, దురాత్ముడైన నహుషుడు ఇప్పుడు నిన్ను పొందు కోరికను వెలిబుచ్చుతున్నాడు. సచీదేవిని ఇక్కడికి పంపండి అని అతడు కుపితుడై మాతో పలికాడు. అతని అధీనమున ఉన్న మేమేమీ చెయ్యలేము. ఆ దురాత్ముని ఇంద్రుని చేశాం కదా. దేవతలు ఋషుల ద్వారా నహుషుడు పలికిన అప్రియమైన మాటలు విని సచీదేవి ముఖము వాడిపోయింది. ఆమె బృహస్పతితోటి ఇట్లా అంటున్నది. బ్రాహ్మణోత్తమ, నేను మిమ్మల్ని శరణుజొచ్చాను. నహుషుని బారి నుండి నన్ను రక్షింపండి. అప్పుడు బృహస్పతి చెప్తున్నాడు. దేవి, పాపాంధుడైన నహుషునితో ఏమాత్రమూ భయపడవలసిన అవసరం లేదు. అమ్మ, సనాతన ధర్మమును పరిత్యజించి నేను నిన్ను అతని దగ్గరకు వెళ్ళనివ్వను. శరణుజొచ్చి దుఃఖముతోనున్న వ్యక్తికి ఆశ్రయం ఇవ్వనివాడు నీచుడవుతాడు. అతడు యుగపర్వంతము నరకయాతనలను అనుభవిస్తాడు. దేవి, నీవు శాంతచిత్తముతో విరాజమానురాలవు కమ్ము. ఎప్పుడు కూడా నిన్ను అతనికి అప్పగించను అని బృహస్పతి సచీదేవితో పలుకుతాడు. అధ్యాయం 6, 7 సమాప్తము. 8, 9 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.